హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా 7th టాపిక్ ప్రముఖ వ్యక్తులు సమాధులు. వీటి గురించి కోర్సు రూపంలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ రాజ్ఘాట్. ఘాటి రోడ్డు రాజా మహాత్ముడు. ఘాట్ రోడ్ రాజా మహాత్ముడు. ఘాట్ రోడ్ అంటే ఇక్కడ ఘాట్ రాజా, ఘాట్ రోడ్ రాజా అంటే రాజ్ఘాట్. మహాత్ముడు అంటే మంచివాడు. మహాత్ముడు అంటే మహాత్మా గాంధీ. లేదా మరొకలాగా గుర్తుపెట్టుకోవచ్చు, రాజ్ ఆత్మ ఘాట్ రోడ్లోనే తిరుగుతుంది. రాజ్ ఆత్మ, ఆత్మ అంటే ఇక్కడ మహాత్మా, రాజ్ అంటే రాజ్ఘాట్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ శాంతివనం. మనం దీనికి కోడ్ పెట్టుకోకపోయినా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు శాంతియుతంగా ఉంటారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఏ పవిత్ర స్థలంలో దొరకని శాంతి సంతృప్తి నాకు పిల్లల దగ్గరే దొరుకుతుందని అనేవారట. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అంటే శాంతివనం అని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి విజయఘాట్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, లాల్ విజయం బహుదూరంగా ఉంది. లాల్ విజయం బహుదూరంగా ఉంది. విజయం అంటే విజయఘాట్. లాల్ బహుదూరం అంటే లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ చరణ్ సింగ్ కిషాన్ ఘాట్. చరణ్ సాంగ్కి కిషాన్ ఫిదా అయిపోయాడు. మన రామ్ చరణ్ సాంగ్ పాడుతుంటే కిషాన్ అంటే రైతు ఫిదా అయిపోయాడంట. నెక్స్ట్ బాబు జగజ్జీవన్ రాయ్ సమతాస్థల్. బాబు సమంత గురించి రాయ్. బాబు అంటే బాబు, సమంత అంటే సమతాస్థల్, రాయ్ అంటే జగజ్జీవన్ రాయ్. మరొకలాగా గుర్తుపెట్టుకుంటే, బాబు జగత్లో జీవనం సాగించాలంటే సమంగా ఉండాలి. బాబు జగత్తులో జీవించాలంటే లేదా జీవనం సాగించాలంటే సమంగా ఉండాలి. జగజ్జీవన్లోనే 2 పదాలు ఉన్నాయి, జగత్ జీవన్. బాబు జగత్తులో జీవనం సాగించాలంటే సమంగా ఉండాలి. నెక్స్ట్ ఇందిరాగాంధీ శక్తిస్థల్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఇందిరాగాంధీ శక్తిస్థల్. దీని కోడ్ చూసినట్లయితే ఇందిరాగాంధీకి శక్తి ఎక్కువ అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఇందిరాగాంధీ శక్తిమంతురాలు. మరొకటి ఏంటంటే ఏందిరా నీ శక్తి, ఏందిరా నీ శక్తి. ఏందిరా అంటే ఇందిరాగాంధీ, నీ శక్తి అంటే శక్తిస్థల్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ వీర్భూమి. రాజీ పడని వీరులు భూమి మీద ఎందరో ఉన్నారు. రాజీ పడని వీరులు భూమి మీద ఎందరో ఉన్నారు. రాజీ అంటే రాజీవ్ గాంధీ, వీరులు అంటే వీర్, భూమి మీద అంటే భూమి, వీర్భూమి. నెక్స్ట్ లేదా వీరులు రాజీ పడరు అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. వీరులు అంటే వీర్భూమి, రాజీ అంటే రాజీవ్ గాంధీ. నెక్స్ట్ గుల్జర్లాల్ నందా నారాయణ్ ఘాట్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, గుల్జారీలో గులాబీ అని తీసుకున్నాను. నందా అంటే నందా అనే వ్యక్తి. నారాయణ గులాబీ నందాదే. నారాయణ గులాబీ నందాదే. నారాయణ అంటే నారాయణ్ ఘాట్, గులాబీ నందా, గుల్జర్లాల్ నందా. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, దేశంలో ఎక్కడ మొరపెట్టుకున్నా భయం ఉండదు. దేశంలో ఎక్కడ మొరపెట్టుకున్నా భయం ఉండదు. దేశంలో అంటే దేశాయ్, మొరపెట్టుకున్నామంటే మొరార్జీ, భయం ఉండదు అంటే అభయ్. అభయం అంటే భయం లేకపోవడం, భయం అంటే అభయ్ ఘాట్. నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ ఏక్తా స్థల్. జ్ఞానులు జైల్లో కూడా ఏక్ నిరంజన్గా జీవిస్తారు లేదా ఒక్కరిగా జీవిస్తారు. ఏక్ అంటే ఒకటి కదా, సో జ్ఞానులు జైల్లో కూడా ఒక్కరిగా జీవిస్తారు, ఏక్ నిరంజన్గా ఉంటారు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి. ఇది కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చారు.
చైత్రభూమి. చైతన్యం అంటే చైత్రభూమి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ డాక్టర్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు, బుద్ధ పూర్ణిమ. ఎన్టీఆర్ గారు బుద్ధిగా ఉంటారు, బుద్ధిగా అంటే బుద్ధ పూర్ణిమ. కృష్ణకాంత్ నిగంబోధ్. కృష్ణ కాంతి మీద నిఘా మానేసి బోధించు, లేదా అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా కృష్ణ కాంతి మీద నిఘా పెట్టు, బోధించడం కాదు. కృష్ణ కాంతి మీద అంటే కృష్ణకాంత్, నిఘా అంటే నిగం, బోధించడం అంటే బోధ్, నిగంబోధ్. దేవీలాల్ సంఘర్ష్ స్థల్. దేవి అనే అమ్మాయి ఎవరి మీదైనా ఎప్పుడు సంఘర్షణ పడుతూనే ఉంటుంది, లేదా దేవి సంఘంలో మంచి వ్యక్తి, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ పివి నరసింహారావు, జ్ఞానభూమి. ఇక్కడ నరసింహంలో సింహం ఉంది, సింహానికి జ్ఞానం ఎక్కువ. పివి నరసింహారావు గారు అనంత జ్ఞాని అనమాట. 17 భాషలు ఆయన మాట్లాడగలుగుతారు. సో ఆయన అనంత జ్ఞాని కాబట్టి అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పివి నరసింహారావు జ్ఞానభూమి. లేదా మరొక కోట్ చూసుకున్నట్లయితే, నరాలు తెగిపోతుంటే జ్ఞానం గురించి ఏం ఆలోచిస్తాం? నరాలు తెగిపోతుంటే, నరాలు అంటే నరసింహారావు, జ్ఞానం గురించి ఏం ఆలోచిస్తామంటే జ్ఞానభూమి. మరొకసారి ఇవన్నీ కోడ్ చెప్తాను ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ రాజ్ఘాట్, రాజ ఆత్మ రోడ్డు మీద తిరుగుతూ ఉంది. జవహర్లాల్ నెహ్రూ శాంతివనం, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆయన శాంతికి నిదర్శనం నెహ్రూ గారు. లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్, లాల్ విజయం బహుదూరంగా ఉంది. చరణ్ సింగ్ కిషాన్ ఘాట్, కిషాన్ అంటే రైతు. చరణ్ సాంగ్ పాడుతుంటే కిషాన్ ఫిదా అయిపోయాడు. బాబు జగజ్జీవన్ రాయ్ సమతా స్థల్, బాబు సమంత గురించి రాయ్, లేదా బాబు జగత్తులో జీవనం సాగించాలంటే సమంగా ఉండాలి. ఇందిరాగాంధీ శక్తి స్థల్, ఇందిరాగాంధీ శక్తిమంతురాలు, లేదా ఇందిరాగాంధీకి శక్తి ఎక్కువ, లేదా ఏందిరా నీ శక్తి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ వీర్ భూమి, రాజీ పడని వీరులు భూమి మీద ఎందరో ఉన్నారు, లేదా వీరులు రాజీ పడరు. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, దేశంలో ఎక్కడ మొరపెట్టుకున్నా భయం ఉండదు, మొరపెట్టుకో అభయమేలా. నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ ఏక్తా స్థల్, జ్ఞానులు జైల్లో కూడా ఏక్ నిరంజనగా జీవిస్తారు, ఒక్కరిగానే జీవిస్తారు, లేదా జ్ఞాని జైల్లో కూడా ఒక్కరిగానే పాడుతారు, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి, ఈయన దళితుల్లో చైతన్యం తీసుకొచ్చారు. డాక్టర్ ఎన్టీఆర్ బుద్ధ పూర్ణిమ, ఎన్టీఆర్ గారు బుద్ధిగా ఉంటారు. కృష్ణకాంత్ నిగంబోధ్, కృష్ణ కాంతి మీద నిఘా పెట్టు, బోధించడం కాదు. దేవిలాల్ సంఘర్ష్ స్థల్, దేవి సంఘంలో మంచి వ్యక్తి, లేదా దేవి ప్రతి ఒక్కరితో సంఘర్షణ పడుతూనే ఉంటుంది. నెక్స్ట్ పివి నరసింహారావు జ్ఞానభూమి, సింహానికి జ్ఞానం ఎక్కువ, లేదా నరసింహారావు అనంత జ్ఞాని కాబట్టి అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా నరాలు తెగిపోతుంటే జ్ఞానం గురించి ఏం ఆలోచిస్తాం. సో ఇది టీచర్స్ కోర్స్ నచ్చాయా? నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.